నియోజకవర్గానికి ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి, ప్రభుత్వంలో కీలక ప్రతినిధి అయినా ఎక్కడా హడావిడి లేదు. హంగామా అసలే చేయడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు లోకేష్. ఎమ్మెల్యేగా, మంత్రిగా లోకేష్ తనదైన ముద్ర. మంగళగిరిని కంచుకోటగా మార్చుకునే ప్లాన్. ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంలో కీ రోల్. ఎమ్మెల్యేగా మంగళగిరిలో మకాం పెట్టారు. మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారు. హడావుడి లేదు, మీడియాలో ఎక్స్పోజర్ కోరుకోవడం లేదు, ప్రెస్ మీట్లు పెట్టి అటెన్షన్ గ్రాబ్ చేయాలనుకోవట్లేదు. ఓవైపు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూనే నవ్యాంధ్రకు పరిశ్రమలు తేవడం మీద ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్. మొన్నటి ఎన్నికల్లో పార్టీ విజయంలో కీ రోల్ ప్లే చేసిన లోకేష్ తన కనుసన్నల్లోనే వ్యవహారాలను నడిపిస్తారని అనుకున్నారు. కానీ తన నియోజకవర్గం, తన మంత్రిత్వ శాఖ తప్ప ఎవ్వరి జోలికి వెళ్లడం లేదు. మిగతా మంత్రుల శాఖల్లో ఇన్వాల్వ్ కూడా కావడం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చక్కబెడుతూ మిగతా క్యాబినెట్ సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నారట. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చాలా సఖ్యతతో ఉంటున్నారు. సేనానితో గ్యాప్ రాకుండా చాలా కేర్ తీసుకుంటున్నారు. పవన్ సూచించినట్లు మధ్యాహ్న భోజన క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. మంగళగిరిలో సాదాసీదాగా ప్రజల్లోనే ఉంటున్నారు లోకేష్. ప్రజల అవసరం చిన్నదా పెద్దదా అని లెక్క కాదు. ఆపద వచ్చిన వారికి అండగా ఉంటున్నారు. ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు తన గడప తొక్కేట్లుగా ప్రజా దర్బార్తో, పబ్లిక్ తో టచ్ లో ఉంటూ వస్తున్నారు. జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ కల్పనతో పాటు ఫ్రీ వాటర్ అందిస్తూ అడిగిందే ఆలస్యమన్నట్లుగా మంగళగిరి ప్రజలకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నారు. పిఏలు తన అనుచరులతో పనులు చక్కబెట్టడం కాకుండా తానే డైరెక్ట్ గా పబ్లిక్ తో మాట్లాడుతూ సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. దీంతో మంగళగిరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకునే ప్లాన్ చేస్తున్నారు లోకేష్. చరిత్రలో 2 సార్లు మంగళగిరిలో టీడీపీ గెలిచింది. 2019లో లోకేష్ పోటీ చేసి ఓడిపోయినప్పుడు చాలా విమర్శల పాలయ్యారు. ఛాలెంజ్ గా తీసుకుని మరీ పట్టుదలతో మళ్లీ అదే మంగళగిరి నుంచి పోటీ చేసి 2024 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు లోకేష్. గెలిచాం, ఈ 5 ఏళ్లు డోకాలేదని కాకుండా లోకేష్ పనితీరులో లాంగ్ టర్మ్ వ్యూహం కనిపిస్తోంది. నిత్యం అందుబాటులో ఉంటూ పబ్లిక్ తో అటాచ్మెంట్ పెంచుకుంటూ జన నేతగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. శాఖాపరంగానూ చాలా దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు లోకేష్. ఎక్కడా హడావిడి లేదు. మీడియా ప్రచారం కూడా కోరుకోవడం లేదు. డ్రగ్స్ కట్టడి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈగల్ అని సపరేట్ వింగ్ ఏర్పాటు చేయించారు. ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకురావడంలోనూ లోకేష్ దే కీ రోల్. అంతేకాదు విదేశాల్లో ఎవరైనా ఏపీ వాసులు ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చినా ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు లోకేష్. స్కూళ్లు, కాలేజీల్లో ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. ఇలా ఇష్యూ ఏదైనా, సమస్య చిన్నదైనా పెద్దదైనా క్విక్ గా రెస్పాండ్ అవుతూ సరిదిద్దే ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు యువగళం పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ఇష్యూస్ విషయంలోనూ ఇప్పుడు తన ముద్ర చూపిస్తున్నారు లోకేష్. సైలెంట్ గా రెడ్ బుక్ అమలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. దావోస్ టూర్ లో పలు పెద్ద కంపెనీలతో చర్చలు జరిపి పెట్టుబడులు పెట్టేలా చేశారు. వైజాగ్ కు టీసీఎస్ కంపెనీని తీసుకొచ్చిన లోకేష్ అందులో 10,000 మందికి ఉపాధి దొరికేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో 1.4 లక్షల కోట్లతో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అడుగులు పడేలా చేశారు. ఇంకా చాలా కంపెనీలకు భూ కేటాయింపులు, ఉపాధి కల్పన వంటి అంశాలపై ఫోకస్ పెట్టారు టీడీపీ యువనేత. అటు మంగళగిరి ఎమ్మెల్యేగా, ఇటు మంత్రిగా తన శాఖలను చక్కబెడుతూ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు లోకేష్.
ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరూ సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో పవర్ సెంటర్స్ గా ఉన్నారు. లోకేష్ మాత్రం అన్నీ తానై వ్యవహరిస్తున్నా ఎక్కడా ఎక్స్పోజ్ కావడం లేదు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఎవరైనా లోకేష్ తోనే భేటీ అవుతున్నారు. ప్రభుత్వంలో పవర్ సెంటర్ గా ఉంటూనే ఆయనపై మంచి ఒపీనియన్ తెచ్చుకుంటున్నారు లోకేష్. ఒకప్పుడు లోకేష్ అంటే అవహేళనగా మాట్లాడిన వారు కూడా ఇప్పుడు ఆయన పాజిటివ్ ఎనర్జీ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. అలా తనను తాను అప్డేట్ చేసుకుంటూ అటు ప్రజలతో, ఇటు ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలతో అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు లోకేష్.